కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు షై పార్టీని ముందుండి నడిపించింది. ఏండ్ల కమానంకించి ఏ పదవి లేకున్నా షై పార్టీని వంటి షైతోని ముంగటికి తీసుకుపోయింది అని అంటుంటారు సోనియా గాంధీ మేడం గురించి. కానీ ఇప్పుడు మేడం రాజ్యసభకు పోయేటాళ్లకు ఆమె ఎప్పుడు పోటీ చేసేటి రాయ్బరేలీకించి ఎవళ్ళు పోటీ చేస్తారనేటి ముచ్చట ముందుకొచ్చింది. ఇక రాయ్బరేలీ సంగతి ఏందో పురాగా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారు. అమ్మసాటు కొడుకు అనుకుంటే ఇప్పుడు అమ్మ సీట్లకు వచ్చి నామినేషన్ వేసిండు షై పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు. ఇప్పటికే వాయినాడికించి నామినేషన్ వేసిండు, ప్రచారం జోరుగా చేసుకుంటుండు అనుకుంటుండగానే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఉన్న రాయ్బరేలీకించి కూడా పోటీ చేస్తానని నామినేషన్ వేసి వచ్చిండు. ఇన్నాళ్ల సందిగా జాగల వాళ్ళ అమ్మ సోనియమ్మ పోటీ చేసేది ఉండే, కానీ ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపికైనాక ఇక ఆమె చోట్ల వాళ్ళ బిడ్డే చెల్లె ప్రియాంక పోటీ చేస్తుంది అనుకున్నారు వద్దులు అందరూ. అంతలోనే ఏమైందో ఏమో ప్రియాంక నేనుండననేటాళ్లకు ఎవరికో మందికిచ్చుడేందుకు నేనే నిలబడతా అన్నట్టే రాయ్బరేలీలో కూడా రాహుల్ అన్నే నిలబడుతుండట. అట్ట మంది మార్బలాన్ని ఎంబడేసుకొని పోయి నామినేషన్ కూడా వేసి వచ్చిండు. అంతేకాదు వాళ్ళ అమ్మ సోనియమ్మ చెల్లె ప్రియాంక ఇద్దరు పక్క పోయింటే ఉండి రాహుల్ సార్తో నామినేషన్ వేయించారు. ఇదిట్టుంటే తోల్తకేంచి ఇప్పటిదానకగా రాయ్బరేలీలో గాంధీ ఇంటి పేరున్నోళ్లే గెలిచిరాట. ముందుగాల రాహుల్ గాంధీ వాళ్ళ తాత ఫిరోజ్ గాంధీ, ఆటంక నాయనమ్మ ఇందిరా గాంధీ, మొన్నటిదానక వాళ్ళ అమ్మ సోనియా గాంధీ నిలబడి గెలుచుకుంటూ వస్తున్నారట గా చోట్ల. అందుకనే గాంధీల జాగల ఇంకోళ్ళు నిలబడేందుకు మనమే నిలబడదాం, మనమే గెలుద్దాం అనుకున్నారో ఎట్టనో గాని ఇక ఇప్పుడు గదే జాగల రాహుల్ గాంధీ సార్ను నిలబెడుతున్నది వాళ్ళ అమ్మ సోనియమ్మ అనుకుంటున్నారట చాలా మంది. దానక గిట్ట అటు వాయినాడు ఇటు రాయ్బరేలీలో రెండు దుక్కుల పోటీ చేస్తున్నాడు రాహుల్ సారు. మరి చూడాలి ఎన్ని దుక్కుల గెలుస్తాడు, ఒకవేళ రెండు దుక్కుల గెలిస్తే ఎక్కడుంటాడు, ఎక్కడ మళ్ళా ఓట్లు పెడతాడు అనేదిగా.